పరీక్షలు విద్యాభ్యాసనలో కేవలం ఒక భాగమని గత 10 సంవత్సరాలుగా ఎన్నో పరీక్షలు రాసిన మీరు వార్షిక పరీక్షలను బూచిగా చూసి భయపడవద్దని, భయం వీడితే జయం మీదేనని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు దేవి లక్ష్మీ నరసయ్య, మ్యాజిక్ రాజా, జావిద్ పాషా, టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ గడమల్ల వరలక్ష్మి విద్యార్థులకు సూచించారు. రానున్న వార్షిక పరీక్షల దృష్ట్యా పాలకుర్తి మండలం కర్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం సాయంత్రం పరీక్షల భయం, ఒత్తిడిని అధిగమించడం, స్టడీ స్కిల్స్, మెమరీ టెక్నిక్స్, టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ థింకింగ్ పై శిక్షణ. అలాగే ఆ పాఠశాల పూర్వ విద్యార్థి తాటిపాముల రమేష్ తన పుట్టినరోజును పురస్కరించుకుని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్బుక్లు, పెన్నులు, వాటర్ బాటిల్ అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజును తాను చదివిన పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంటే మీన్స్ ఏంటంటే మన బ్రెయిన్కి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా అన్లిమిటెడ్ పవర్ ఉంది. నువ్వు ఏది జ్ఞాపకం పెట్టుకోవాలని నీ బ్రెయిన్కి ఫీలింగ్ ఇస్తావో ఆ సజెషన్ని అది ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుంటుంది. కానీ నువ్వు చదువుకున్నప్పుడు ఏం చేస్తావు? నువ్వు దాన్ని అంత సిన్సియర్గా, డెడికేటెడ్గా, సీరియస్గా చదవకపోవడం మూలంగా అది గుర్తుండడం అనేది జరగదు. నువ్వే దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు కాబట్టి నీ బ్రెయిన్ కూడా అంతలాగే తెస్తుంది. నువ్వు ఏ సజెషన్ ఇస్తున్నావో ఆ బ్రెయిన్ కూడా సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి జ్ఞాపకం అనేది మీకు ఉండదు. కానీ జ్ఞాపక శక్తి అనేది ప్రతి వాళ్ళకు కూడా ఈక్వల్గా ఉంటుంది. కానీ వాళ్ళ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ను బట్టి ఇప్పుడు మేడం గారు ఉన్నారు. మేడం గారు ఆ కోర్టు పోయిన తర్వాత చట్టాలు, న్యాయాలు, ఐపీసీ, పీనల్ కోడ్ అది అంటే అక్కడక్కడ చెప్తారు. అది నాకు సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి నేను ఎప్పుడు జరిగిన అనుకుంటున్నాను. మేడం గారి దగ్గర నుంచి ఆ బుక్ ఏమైనా తీసుకొని జరిగింది అది ఏంటంటే నాకు గుర్తుంటుందా? ఎందుకుండదు? అది నాకు దాని మీద సీరియస్నెస్గా తీసుకోవడం లేదు. ఏంటి ఏదైతే ఇంపాసిబుల్ కాదు అన్నీ పాసిబుల్ అయితే ఎప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేసి మనం కనుక మన టీచర్స్, గురువులు చెప్పినది విన్నట్టయితే శిష్యుల ఎదుగుదల అనేది ఎప్పటికీ ఉంటుంది. నేను ఒక మ్యాథ్స్ టీచర్ని, కానీ అన్న చెప్తా ఉంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అవన్నీ మేము చదివి గుర్తుపెట్టుకున్నాం. కానీ ఈ ట్రిక్ మాకు తెలియదు అప్పటికి. అంటే మనం ఏదైనా కష్టపడితే ఇంకొకటి నచ్చింది చెప్పుకుని ఇంకొక విషయం గుర్తుపెట్టుకుంటాం. రాయి మీద కూడా ఒక తాడుతో రాపిడి చేసినట్టయితే ఆ తాడు కూడా మళ్ళీ గీతలు పడుతుంది అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మనం ఇప్పుడు మీరు పుష్ప అనగానే టక్ అని చెప్పేసి డైలాగ్, పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పేసింది. కానీ అదే మేము చెప్పినటువంటిది కూడా మీరు అదే కాన్సన్ట్రేషన్ మైండ్ ఖచ్చితంగా ఇటువైపు మన దృష్టి పెట్టినట్టయితే మీకు మంచిగా చాలా అభివృద్ధిలో ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ కార్యక్రమంలో ముంజరాజు గౌడ్, తాటిపాముల కిషన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలాకర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రవినందన్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.